కృష్ణాష్టమి రోజు ఉట్టి కొడతారు, ఎందుకు అని? భాగవతంలో కృష్ణుడు చేసినటువంటి బాల్యక్రియల్లో ఇది కూడా ఉంది. ఆయన పూతన ప్రాణాలను తీశాడు పాలు తాగుతున్న వంకతో. ఎందుకంటే కంసుడు ఆలోచించాడు, ఆ శిశువుని తీసుకుని ఆకాశంలోకి ఎగరేసి తనని చంపుతుంది. అష్టమగర్భంబు నిన్ను హరించుచుమి. మరి పిచ్చాడా, దేవకిని వసుదేవుడిని పట్టుకుపోతున్నావు నువ్వు. తుష్టయగు భగిని మెచ్చగా ఇష్టుడవై రథము గడిపదు ఎరుగవి మీదన్ శిష్టయగు ఈ తలోదరి అష్టమ గర్భంబు నిన్ను హరించుచుమి. 8వ గర్భం చంపుతుంది అనగానే వాడు ఆలోచించాడు, 8వ గర్భం దగ్గర గట్టిగా ఉండాలి అని అనుకున్నాడు. ఈ పుట్టినటువంటి కృష్ణుని మామూలు మనలా మానవ రూపంతో పుట్టల, సాక్షాత్తు శ్రీ మహావిష్ణు స్వరూపంతో తమద్భుతం బాలకమంబుజే క్షణం చతుర్భుజం శంఖగదాద్యుధాయుధం. బ్రహ్మాండంగా ఇట్లా పుట్టినటువంటి వాడిని అక్కడ పెట్టేసి అక్కడుండే ఆ స్త్రీ శిశువుని తెచ్చారు. వసుదేవుడు తెచ్చాడు. తెచ్చాయా, ఇదిగో ఇస్తున్నా నీకు. వాడు తల జుట్టు అలా విడిపోతూ ఉండగా గబగబా వచ్చేసి శిశువుని పైకి ఎగరేసి కత్తిని ఇలా పెట్టి పైన ఉండేలాగా పిడి కిందికి పెట్టి అది పడగానే చచ్చిపోయేలా ఏర్పాటు చేశాడు. వీళ్ళిద్దరూ కళ్ళు మూసుకున్నారు బాబు అని. ఆ శిశువు పైనుంచి పైకే ఎగిరింది, కిందికి పడలా. అందే ఉంది, జాతకల్లు తవా అంతర్గత్. ఓర్పిచ్చాడా, నన్ను చంపుదాం అనుకుంటున్నావా? చాలా పొరపాటు చేస్తున్నావు. నన్ను చంపాలని అనుకుంటున్నావు, కానీ నిన్ను చంపేవాడు ఇంతకు ముందే పుట్టున్నాడు రా, తెలుసుకో, అర్థం చేసుకో అంది. ఆ శిశువు ఆకాశంలో ఎగిరిపోతుంది. వాడికి పిచ్చి పెట్టేసింది. ఓ వారం రోజుల క్రితం ఏ శిశువులు పుట్టారో వాళ్ళందరినీ చంపేయి అని పంపించాడు. పూతన వెళ్ళిన తర్వాత పూతన ప్రాణాలని చిన్న శిశువు ఆ పాలని తాగుతున్న వంకతో చంపేశాడు అని వినిపించింది. అబ్బో, అయితే అక్కడే ఉన్నాడు కృష్ణుడు, అక్కడే ఉన్నాడు నన్ను చంపేవాడు, అక్కడే ఉన్నాడు నల్లవాడు అని అనుకుని మొత్తం అన్నీ చేస్తూ ఉంటే అందరూ కూడా ఈ చిన్నపిల్లాడేమిటి, ఆ రాక్షసుని చంపేయడం ఏమిటి అని భయపడి మొత్తం ఈ గోపబాలకులు అందరూ కూడా దూరంగా వెళ్ళిపోతూ తల్లులందరూ గట్టిగా పట్టుకుంటే, వాడు జోలికి వెళ్ళకు, వాడు ఎవడనుకుంటున్నావో, వాడు రాక్షసుల ప్రాణాలు తీసేంత పెద్దవాడు అని అందరూ దూరం నెట్టేస్తూ ఉంటే కృష్ణుడు ఆశ్చర్యపడ్డాడు. నా దగ్గరికి వీళ్ళెవరూ రారు, నేను చాలా పై ఎత్తు వాడిని అని అర్థమైపోయింది వాళ్ళకి. అంచేత నేను ఏం చేయాలి, వాళ్ళలో ఒకడిగా నేను చేరి వాళ్ళని నా వాళ్ళుగా చేసుకోవాలని అనుకుని, ఏ ఇంట్లో అయినా సరే అత్త కోడలు పక్కన పడుకుంటే అత్తగారి మూతికి వెనరాసి వెళ్ళిపోయేవాడు. పొద్దున్నే లేచి నువ్వు తినేసేసావు అన్నా, నేను తినలేదు, ఎవరో రాశారు, ఇది ఆ పెద్ద గొడవ. ఇంకో చోటుకి వెళ్ళిన తర్వాత ఒకరిని బాగా ఒంగోబెట్టి వాడి మీద నిలబడి ఆ ఉట్టెలో ఉండేటటువంటి వెన్నని అలాగే పెరుగుని పాలని ఉండే మూతలన్నీ తీసి తాగేసేసి పగలగొట్టి వెళ్ళేవాడు. ఇట్లా వాళ్ళలో జరిగేటటువంటి బాల్య చేష్టలు ఏవైతే ఉన్నాయో ఆ బాల్య చేష్టల్ని తానే ప్రేరేపించి చేయించి వాళ్ళలో మనిషి అయిపోయాడు. నేను భగవంతుని దూరంగా ఉంటానల్లా. రామచంద్రుడి లక్షణం కృష్ణుని లక్షణం పూర్తి భిన్నంగా ఉంటుంది. అంచేతనే హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. రాముడు కృష్ణుడు ఇద్దరు కలిపితే తప్ప భగవంతుడు కాడు. ఇద్దరూ కలవాలి. రాముడు వేరు, కృష్ణుడు వేరు, కానీ ఇద్దరూ కలిస్తే తప్ప పరమేశ్వరుడు కాడు. ఆ విధంగా మనం ఆలోచించి చూస్తే ఉట్టె కొట్టడం అనేది ఏదైతే ఉందో అది కృష్ణుని యొక్క బాల్య చేష్టలకి సంకేతమైన, కృష్ణుడు వాళ్ళలో ఒకడుగా చేరడానికి సంబంధించినటువంటి అభ్యాసాన్ని తాను చేస్తూ వాళ్ళందరికీ నేర్పేవాడిగా అయ్యాడు. అంచేతనే వాళ్ళందరూ కూడా కృష్ణుని మనలో వాడే వీడు కూడా, మనము చక్కగా ఏ పాలు పెరుగు ఇవన్నీ అమ్ముకుంటున్నావో సద్దన తింటున్నావో వీడు కూడా మనతో పాటు అలాగే ఉంటాడు, ఏదో పోతాన్ని చంపాడు అది ఇది అని అనుకోక్కర్లేదు అని వాళ్ళలో వాళ్ళు అయిపోయారు. కాళీయుణ్ణి మర్దించినప్పటికీ కూడా వీళ్ళందరూ మాలో ఉండే గొప్ప బాలకుడే అనుకోవడానికి కారణం అది. అంచేత ఉట్టి కొట్టడంలో ఉండే పరమార్థం భగవంతుడు దూరంగా లేడు, మన మధ్యనే ఉంటాడనే అభిప్రాయాన్ని కలిగించడమే. దానికి వెకిలి పిశాచ రాక్షస పద్ధతులు కొత్తగా ఏవేవో వస్తున్నాయి, కానీ సరైన సంప్రదాయ విధానంలో కానీ ఉట్టి కొడితే